బావా ఒక 2 నెలలు లీవ్ తీసుకోకుండా నాన్ స్టాప్ వర్క్ చేసుకుంటా బా. హోటల్ కూడా చేసుకుంటా. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కావాలి బావా. సరే కార్తీక్, కానీ అంత అవసరం ఏమని చెప్పు. ఏం లేదు బావా, కొంచెం అవసరం ఉంది అంతే. ఏమైనా అర్జెంట్ ఉంటే చెప్పు కార్తీక్, ఇప్పుడే ఇస్తా, తర్వాత క్లియర్ చేసుకోదు. అర్జెంట్ ఏం లేదు బావా, ఇంకా 2 నెలలు టైం ఉంది. పక్కానా? పక్కా బావా. సరే కార్తీక్, వస్తా మరి. ఏముందన్న అంత అర్జెంటు? వదినకు శ్రీమంతం ఉందా? అరే అవును శివ, అది కూడా ఒకటి ఉంది కదా, నేను మర్చిపోయినా దాని గురించి. అయ్యో అట్లెట్లా మర్చిపోయినావు అన్న? అందరిని పిలిచి గ్రాండ్ గా చేయకపోయినా పర్లేదు, కొంతమందిని పిలిచి చిన్నగా చేసిన లైఫ్ టైం మెమరీ కదా అన్న అది. అవును శివ, తప్పకుండా చేసేలా ప్లాన్ చేస్తాను. సరే అన్న, వెళ్ళేసి వస్తా. అమ్మా అంజలి, అత్తమ్మ చెప్పండి. పిల్లోడికి స్నానం చేపించావా అమ్మా? అత్తమ్మ చేయించాను. రేపటి నుండి స్నానం చేయించేటప్పుడు నాకు ఒకసారి చెప్పమ్మా. సరిగ్గా మసాజ్ చేసి స్నానం చేపిస్తాను. మళ్ళీ పెద్దోడైతే వాడు నన్ను తిట్టుకుంటాడు. సరే అత్తమ్మ. నిన్న హాస్పిటల్కి వెళ్ళారు కదమ్మా, ఏమన్నారు? ప్రెసెంట్ బానే ఉందంట అత్తమ్మ. ప్రతి వారం చెకప్ చేయించుకోమంటున్నారు. చెకప్కి వెళ్ళిన ప్రతిసారి 10 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుందంట అత్తమ్మ. అంతంత ఖర్చు అవుతుందా? అవునత్తమ్మ, పాపం ప్రేమ్ అంత అమౌంట్ అరేంజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. చూడలేకపోతున్నా అత్తమ్మ. ఎంత కష్టం వచ్చింది నా కొడుక్కి. ఏ జన్మలో ఏ పాపం చేశామో ఏమో, ఈ జన్మలో ఇంత కష్టపెడుతున్నాడా దేవుడు. డాడీ తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను డాడీ. ఆపరేషన్ చేస్తే తప్పకుండా క్యూర్ అవుతుందని హోప్ ఇచ్చారు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా. కానీ మళ్ళీ కానీ ఏమిట్రా? ఆపరేషన్కి 35 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుందంట. ఉన్న పలంగా అంత పెద్ద అమౌంట్ అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేయాలి? నా మనవడిని ఎలా బ్రతికించుకోవాలి? ఏమీ అర్థం కావట్లేదు. నిన్ను అడగడం కూడా కరెక్ట్ కాదు, కానీ అడగక తప్పట్లేదమ్మా. మరి 35 నుంచి 40 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ నాన్న. మా ఆయన్ని నేను అడిగితే ఆలోచిస్తాడేమో, కానీ మా అత్తమ్మ గురించి తెలుసు కదా నాన్న, అనవసరంగా గొడవలు పెట్టుకుంటుంది నాన్న మళ్ళీ నాతోటి. అంత అమౌంట్ ఎలా అరేంజ్ చేయాలో తెలియక పిచ్చోడవుతున్నాడమ్మా ప్రేమ. నాకు తెలిసిన వాళ్ళు అప్పేమన్నా ఇస్తారేమో ట్రై చేస్తా డాడీ. ఏదో ఒక దారి దొరుకుతుంది, మీరేం టెన్షన్ పడకండి. అరే అర్జున్, ఒక 5 లక్షలు ఏమైనా అరేంజ్ అవుతాయా? ఇప్పుడు డబ్బులు ఎందుకురా నీకు? నాకు బాబు పుట్టాడురా, కానీ హార్ట్ వీక్ గా ఉందని ఆపరేషన్ చేయాలన్నారు. ఎంత కావాలరా? 40 లక్షల వరకు ఖర్చు అవుతుందంటరా. అన్ని డబ్బులంటే నా దగ్గర లేవురా. ఇంకోసారి డబ్బుల గురించి నాకు ఫోన్ చేయకు, నేనే టైట్ సిచ్యువేషన్ లో ఉన్నాను. అంతలా టెన్షన్ పడకు ప్రేమ్, ఏదో ఒక దారి దొరుకుతుంది. మరి ఆ దారేదో నువ్వే తేవచ్చు కదా. మీ అమ్మని అడిగి డబ్బులు తీసుకురావచ్చు కదా. ఒక 5 లక్షలు ఇమ్మను. అడిగిన ప్రేమ్ లేవన్నది. అయినా మా దగ్గర డబ్బులు ఎక్కడివి? మరి మా దగ్గర కట్టలు డబ్బులు ఉన్నాయి. మరి మీ అమ్మ ఎవరినైనా అడిగి అరేంజ్ చేస్తే ఏమవుతుంది? తనకు కూడా మనవాడే కదా, అది మాత్రం చాతనవ్వదు. కోపంలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ప్రేమ్. అయినా మా ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నువ్వు చేసిన పాపిష్టి పని వల్లే ఇలా అయింది. ఆ ప్రాణానికి అలానే రాసిపెట్టుంది, దానికి మనమేం చేయగలుగుతాం? అయినా నేను పాప పుట్టాలనుకున్నా, కానీ బాబు పుట్టాడు. దానికి నేనేమైనా ఫీల్ అవుతున్నానా? ఇప్పుడు పాప ప్లేస్ లో బాబు పుట్టాడని మనం అలానే వదిలేస్తామా? ప్రాణాలు పోనీయా? అలా అని నేను చెప్పానా? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అంజలి, నీ మాటల్లోనే అర్థమవుతుంది. ఎలా అయినా వాడి ప్రాణాలను నేను కాపాడుకుంటా, నాకు ఎవ్వరు అవసరం లేదు. టైం 11 అవుతుంది, కార్తీక్ ఇంకా రాలేదు. హలో రేఖా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. తిన్నావా? తిన్నా కార్తీక్, నువ్వెక్కడున్నావు? తిన్నావా? ఇంకా తినలేదు రేఖా. వరంగల్ దాకా డ్రైవింగ్ డ్యూటీ ఉంటే వచ్చిన. మార్నింగ్ 5 or 6 వరకు వచ్చేస్తాను రేఖా. సరే కార్తీక్, ఫస్ట్ ఏదైనా తిను కార్తీక్. సరే రేఖా, నేను తింటాను, నువ్వు జాగ్రత్త. ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి, సరేనా? సరే కార్తీక్. కార్తీక్ కార్తీక్ ఇప్పుడు చేస్తే దూరంలో ఉన్నాడు, భయపడతాడు. కొందనకు చేద్దాం. The number you have called is currently not reachable. The number you have called is currently not reachable. మా అన్నయ్య వాళ్ళ బాబుకి ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడంటండి. అవునా?
ఎంత ఖర్చు అవుతుందంట? 35 నుంచి 40 lakhs వరకు ఖర్చు అవుతుందంటండి. అంత డబ్బు ఉన్న పలంగా ఎక్కడి నుంచి వస్తారు శ్రావణి? వాళ్ళకి వేరే ఆస్తులు కూడా లేవు, ఉన్నదే ఒక్క ఇల్లు మాత్రమే. అదే కదండి మా అన్నయ్య బాధ కూడా. ఒక్కడికే అంత అమౌంట్ ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావట్లేదండి తనకి. ఆ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బుతో చేయొచ్చు కదా శ్రావణి. ఆ ఇల్లు లోన్ మీద ఉంది కదండి, అది అమ్మేస్తే వచ్చే డబ్బులతోటి ఆపరేషన్ ఒక్కటే చేయగలం. మిగతా డబ్బులు మళ్ళీ ఆ లోన్ క్లియర్ చేయడానికే సరిపోతుంది. అవును శ్రావణి, అది కూడా కరెక్టే. ఆ ఇల్లు అమ్మితే మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? మీ తమ్మునికి వాటా కూడా రాదు. అదే కదండి మా అన్నయ్య బాధ. మా అమ్మ నాన్న ఎక్కడైనా ఉండడానికి ఓకే, కానీ మా అన్నయ్య ఏమో ఇప్పటికీ కార్తిక్కి చాలా అన్యాయం చేశాము, వాడికి ఇల్లు ఉండాలి, నేను అప్పుల పాలైనా పర్లేదు అంటున్నాడు. ఈ విషయం కార్తిక్ కూడా చెప్పొద్దని నాతో ఒట్టే ఇచ్చుకున్నాడండి. రాత్రి నువ్వు టైంకి రాకపోయి ఉంటే ఏమయ్యేదో ఏమో అక్క. పైగా కార్తిక్ కూడా పక్కన లేడక్క. అక్కడ ఏం అయ్యిందే లేదు రేఖ, డెలివరీకి దగ్గరలో ఉన్నావు కదా, అందుకే బాబు ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఆ రాత్రి కూడా కాల్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. కార్తిక్ పొద్దున్నే కాల్ చేశాడు, కానీ మళ్ళీ ఇప్పుడే కాల్ చేసి 1 గంట పడుతుంది రావడానికి అంటున్నాడు. ఆహా, థ్యాంక్ యూ చెప్పి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావా రేఖ? అలా కాదక్క. నీకు డెలివరీ అయ్యేంత వరకు చాలా అలర్ట్ గా ఉంటా. నీ నుంచి చిన్న మెసేజ్ వచ్చినా అలా వచ్చి వాలిపోతా. సరే అక్క. ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నావనుకో ముక్కు మీద గుద్దుతా. అవును, మీ బావ వాళ్ళ కొడుకు గురించి ఏమైనా తెలిసిందా? ఆపరేషన్ చేస్తే బతుకుతాడని కార్తిక్ చెప్పాడక్క. 1 మంత్ నుంచి అసలు కనిపించని కూడా కనిపించట్లేదు. నేను లేచే లోపే ఇంటి పనులు చేసుకొని వెళ్ళిపోతున్నాడు, నేను పడుకున్న తర్వాత వచ్చి పడుకుంటున్నాడు. పిల్లలు పుట్టాక ఖర్చులుంటాయి కదా రేఖ, దాని గురించి హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనుకుంటా కార్తిక్. అటు బయట పనులు చేస్తూ ఇటు ఇంట్లో పనులు చూసుకుంటూ నన్ను చిన్న పిల్లని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నాడక్క. అమ్మ నాన్న పక్కన లేరు, ఇటు అత్త మామ పక్కన లేరు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్లల్ని కండం కష్టం అన్నారు చాలా మంది, కానీ కార్తిక్ లాగా కేర్ తీసుకునే హస్బెండ్ ఉంటే అసలు టెన్షనే ఉండదక్క. హలో అక్క, ఎలా ఉన్నావు అక్క? హారా బాగున్నా. రేఖకి శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నాను అక్క. అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు, అక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా. ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను అక్క. ఓన్లీ నువ్వు బావ అక్కడ ఉంటే చాలు. సరేరా చేద్దాం. అమ్మ వాళ్ళకి కూడా ఏం చెప్పకు, నేను మీ బావ వస్తాం. సరే అక్క. అవునక్క, నిన్న అన్నతో మాట్లాడాను, ఆపరేషన్ చేస్తే బావకు ఓకే అవుతుంది అని అన్నాడు. టెన్షన్ ఏం లేదురా అని కూడా చెప్పాడు. పక్కా అక్కడ అంతా ఓకే కదక్క? ఇప్పుడు ఉన్నది చెప్పి ఆ ఇల్లు అమ్మేద్దామని చెప్పాలా, నిజం చెప్పేద్దామంటే ప్రేమనే చెప్పొద్దు అని ఒట్టేపించుకున్నాడు. అక్క నిన్నే. కార్తిక్ అది. అరే ప్రేమ్, నేను చెప్పేది వినరా, అలా మొండిగా ఉండకురా. నేను కార్తీక్తో మాట్లాడతాను, నా మాట వింటాడు వాడు. వద్దని చెప్తున్నాను కదా నాన్న. ఆల్రెడీ 15 లక్షలు అరేంజ్ అయ్యాయి, ఇంకొక 25 లక్షలు అరేంజ్ చేస్తే సరిపోతాయి. ఏదోలా నేనే అరేంజ్ చేసుకుంటాను. ఎందుకురా నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు? అక్కడ ఇక్కడ అప్పు చేసి కావాల్సిన డబ్బులు తీసుకొస్తావు, అవి తీర్చడానికి నీ జీవితం సరిపోతుంది. అంతంత అమౌంట్ తీసుకొస్తే దానికి వడ్డీ ఎలా కడతావురా? తప్పదు నాన్న, నేను ఒక్కనే కాకుండా అంజలిని కూడా పనికి పంపిస్తాను, కావాల్సిన అప్పులని క్లియర్ చేస్తాను. కానీ తమ్ముడికి రావాల్సిన ఇంటి వాట మాత్రం పోనివ్వను. అరే మహా అయితే ఇల్లు అమ్మితే ఆపరేషన్కి అయ్యే ఖర్చు మిగులుతుంది నాన్న, మిగతా డబ్బులన్నీ లోన్కి వెళ్ళిపోతాయి కదా నాన్న, మరి తమ్ముడికే మిగులుతుంది నాన్న. వాడలా ఆలోచించడరా. నీ కష్టం గురించి తెలిస్తే అందరికంటే ముందు నీ దగ్గరికి వాడే పరిగెత్తుకొస్తాడు. వాడికి డబ్బులు కదరా ముఖ్యం, బంధాలరా వాడికి ముఖ్యం. మీరేం చెప్పినా నేను వినే స్టేజ్లో లేను డాడీ. ఇంకా మీరు టాపిక్ తీసుకురాకండి, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఆ రేఖకి ఆడపిల్ల పుడితే ఖతం, ఫ్యామిలీ దాన్ని నెట్టి కట్టుకొని చూసుకుంటారు. కాల్ చేసి వార్నింగ్ ఇద్దామా? వామ్మో, మళ్ళీ అది రికార్డింగ్ పెట్టుకుంటే మళ్ళీ నేనే ఇరుకుతా. ఏమైంది అంజలి? పొద్దున్నుంచి తినడానికి రాలేదు? బాధగా ఉంది అత్తమ్మ, ఆకలి అవ్వట్లేదు. అలా బాధపడుతూ తినకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదమ్మా. అంత డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో ఏం అర్థం అవ్వట్లేదు అత్తమ్మ. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బులతో ఆపరేషన్ చేయించి మిగతా డబ్బులతో లోన్ కడదాం అనుకున్నాం. కానీ ప్రేమ అసలు మా మాట వినడం లేదమ్మా. ఈ ఇల్లు అమ్మితే మనం ఎక్కడ ఉంటాము? మెయిన్ గా కార్తీక్ వాళ్ళకి ఇంట్లో వాటా ఇవ్వలేము, అలా చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు. మరి ఆపరేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నాడు అత్తమ్మ? బయట నుండి మొత్తం డబ్బులు అప్పు చేసి నెల క్లియర్ చేద్దాం అంటున్నాడు. అంతప్పు ఒక్కడితో క్లియర్ చేయడం కష్టం కదా అత్తమ్మ. అందుకే నీకు కూడా ఏదైనా జాబ్ పెట్టించి కడతా అంటున్నాడమ్మా. సరే ఇవన్నీ ఆలోచించకు, పద తిందాం. నేనెందుకు జాబ్ చేయాలి? నాకేం అవసరం, నేను చేయ. రేఖా హాయ్.
ఏంటి కార్తిక్ ఇవన్నీ? రేపు నీ శ్రీమంతం చేయబోతున్నాం కదా. ఎందుకు కార్తిక్ ఇవన్నీ? చాలా ఖర్చు అవుతుంది కదా. నేనెవ్వరినేం పిలవట్లేదు రేఖ. ఓన్లీ నువ్వు, నేను, కుందనక్క, అక్క, బావ అంతే. అవసరమా కార్తిక్ ఇవన్నీ? అవసరమే. రేపొద్దున నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు చెప్పుకోవాలి కదా నా శ్రీమంతం ఇలా అయిందని. తప్పదా కార్తిక్? తప్పదు, అందరికీ చెప్పేసినాం కదా. నాకు సిగ్గు కార్తిక్ ఇలాంటివన్నీ అంటే. అయ్యా, అందులో ఏముంది? ఎవరు శ్రీమంతం చేసుకోరా ఏంది? సో ఈ శ్రీమంతం చేయడానికేనా సార్ గారు డే అండ్ నైట్ కష్టపడింది? అంతే కదా మరి. నా కార్తిక్ గుడ్ బాయ్. పాప కావాలా బాబు కావాలా రేఖ? ఎవరు పుట్టినా ఓకే వదినా. మీ మావయ్యకి ఆడపిల్ల అంటే ఇష్టం కదా రేఖ. సో ఎప్పటి నుంచో పాపే కావాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు అలా ఏం లేదక్క. పాప పుట్టినా బాబు పుట్టినా నా కార్తిక్ లా చూసుకుంటే చాలు. ఆహా, ఇంకా 1 మంత్ ఉంది డెలివరీకి. చూద్దాం పాప పుడుతుందో బాబు పుడతాడో. పక్కా పాపే పుడుతుందని నా పందెం. బెట్టేద్దానో చెప్పు శ్రావణి. బాబు పుడతాడని నేను పందెం వేస్తా. ఎవరు గెలిచినా నా జోబుల నుంచే కదా పైసలు పోవాల్సింది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు శ్రావణి. నిజం చెప్పకుండా దాచిపెట్టడం చాలా తప్పు. ఎలా చెప్పాలండి నిజం? ప్రేమన్నే చేసింది కరెక్టే కదా. వీడికున్న ఆస్తల్లా ఒక్కిల్లే. అయినా వీడి గురించి ఆలోచించే కదా వాడి కష్టజీతం తీసుకెళ్లి ఈఎంఐ కట్టింది. అటెంత అవసరం ఉందో ఇటు కూడా అంతే అవసరం ఉందండి. అన్నయ్య అరేంజ్ చేసుకుని కష్టపడి కట్టుకుంటా అంటున్నాడు కదా. అయినా ఇప్పుడు ఆపరేషన్కి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఇల్లు అమ్మితేనే అది చేయొచ్చు అంటే నా తమ్ముడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెళ్ళి సంతకం పెడతాడండి. మరి అవతల బాబు ప్రాణాలు పోయేదాకా చూస్తావా? ఇంకా 2 నెలలు టైం ఉంది కదండి. ఒకవేళ ప్రేమని డబ్బులు అరేంజ్ చేసుకోకపోతే నేనే కార్తీక్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాను. ఈలోపు మీరు మాత్రం జరిగింది చెప్పకండి. సక్సెస్ఫుల్లీ శ్రీమంతం కంప్లీట్ అయిపోయింది. హ్యాపీయా? చాలా హ్యాపీ కార్తిక్. మా నాన్న తమ్ముడు కూడా వచ్చుంటే బాగుండేది. పిలుద్దాం అనుకున్నా కానీ మావయ్య కోపంలో ఉన్నాడు కదా అని ఆగిపోయా. పర్లేదులే కార్తిక్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీనికే హ్యాపీయా? ఇంకో సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. అవునా? ఏంటి కార్తిక్ అది? నువ్వు ఆల్రెడీ హ్యాపీ అయిపోయావు కదా, ఇంకో సర్ప్రైజ్ దేనికి? చెప్పు కార్తిక్. అబ్బా ప్లీజ్ చెప్పు కార్తిక్. చెప్పు చెప్పు కార్తిక్. ఆగు. ఇట్స్ 12 now. హ్యాపీ బర్త్డే రేఖా. ఇవాళ మీ మమ్మీ కూడా పక్కన ఉండుంటే బాగుండేది అని ఫీల్ అయి ఉంటావు కదా, అందుకే మీ అమ్మ గుర్తు తీసుకొచ్చా. చాలా హ్యాపీ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చి పిల్ల, నేను నీకు సారీ చెప్పాలి దాన్ని నీకు దూరం చేసినందుకు. నేను కాదని అమ్మేశాను కదా, మళ్ళీ ఎలా అయినా దాన్ని నీ చేతిలో పెట్టాలనే డే అండ్ నైట్ కష్టపడ్డా. బర్త్డే రోజు ఎవరైనా ఏడుస్తారా? బాగా గుర్తుంది కార్తిక్ నీకు నా బర్త్డే. అయ్యో, నీ బర్త్డే ఉందనే కదా శ్రీమంతం ప్లాన్ చేసింది. అదే హ్యాపీ మూమెంట్లో నీ కేక్ కట్ చేపించి మీ అమ్మ ఇచ్చిన చేనిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనేదే నా ప్లాన్.
ఆపరేషన్కి డబ్బులు అరేంజ్ అయ్యాయా ప్రేమ్? ఇంకా అవ్వలేదు. ఇంకెంత తక్కువ పడుతున్నాయి? ఇంకొక 10 లక్షలు తక్కువ పడుతున్నాయి అంజలి. మొత్తం అప్పు బయట నుంచి తెస్తున్నావు, బాగుంది. మళ్ళీ రిటర్న్ ఎలా కడతావు? ఎలా కడతావు కాదు, ఎలా కడదాం. పుట్టింది నా ఒక్కడికే కాదు కదా, మన ఇద్దరికి కదా. నాకు అర్థం కాలేదు. నీకో జాబ్ చూశాను, అందులో జాయిన్ అయితే మంచి శాలరీ వస్తుంది. నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ అప్పు క్లియర్ చేయొచ్చు. ఓహో, నీకు నువ్వే ఫిక్స్ అయిపోయావా? నువ్వెన్ని చెప్పినా నేను ఏ పని చేయను. కావాలంటే ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం. రెంటింట్లో ఉండడానికన్నా నేను రెడీ. ఏంటి అర్థం కాలేదు? నేను జాబ్ చేయను. ఆపరేషన్ జరగాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ ఇల్లు అమ్మడమే. అయితే ఈ ఇల్లు అమ్మడమే ఆప్షన్ అంటావా అంజలి? అవును మరి, లేకపోతే నెలలు కుక్కలాగా పనిచేసి అప్పెవరు క్లియర్ చేస్తారు? నా వల్ల అయితే కాదు. కావాలంటే నువ్వు ఒక్కడే చేసుకో. ఒక్కనే చేసుకోవాలా? ఒక్కసారి కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచించవా అంజలి? నేనెందుకు ఆలోచించాలి ప్రేమ్? ఆలోచించాలి, ఎందుకంటే నువ్వు చేసిన పని వల్లే మనకి ఇన్ని కష్టాలు. ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఈ ఇల్లు అమ్మితే మన ఫ్యామిలీతో పాటు కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది. వాళ్ళ పిల్లలకి ఆస్తి లేకుండా పోతుంది. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే వాళ్ళకి మనం చాలా అన్యాయం చేసాం. అర్థం చేసుకో అంజలి. నువ్వు ఎందుకు ప్రేమ్ ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నాకు జాబ్ చేసి అప్పు కట్టుకోవడం ఇష్టం లేదు. నాకు కష్టపడాలని లేదు. ఏదున్నా ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం. ఆహాహా, మెడ దగ్గదగ మెరిసిపోతుంది. బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడుగా నీ కార్తిక్. అవునక్క, అసలు ఈ చేంజ్ చూసి షాక్ అయిపోయాను నేను. చాలా ఏడుపు వచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు హ్యాపీ కదా? చాలా అంటే చాలా కంటే చాలా చాలా హ్యాపీ అక్క నేను. కానీ నాకంటే అమ్మ లేదు. కార్తిక్కి అంత పెద్ద ఫ్యామిలీ ఉండి కూడా తన పక్కన ఎవ్వరూ లేకపోయేసరికి చాలా బాధేసిందక్క. నాదేముందక్క, చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ లేకుండా పెరిగాను. కానీ తనలా కాదు కదా. తనకంటూ చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ ఉంది. వాళ్ళు కూడా పక్కనుంటే బాగుండనిపించింది. కరెక్టే, కానీ అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా రేఖ. వాళ్ళందరూ బాధలో ఉండుంటారు. ఈ టైంలో వాళ్ళని పిలవడం కూడా కరెక్ట్ కాదులే. అవునక్క, అందుకే సైలెంట్ అయిపోయాను. అవును, వాళ్ళ బాబు ఎలా ఉన్నాడు? ఆపరేషన్ చేశారంటనా? ఏమో అక్క, నేను కూడా ఏం కనుక్కోలేదు. ఒకసారి కనుక్కోరేక. ఆ వేస్ట్ చేసిన పాపానికి ఆ పసి ప్రాణం నరకం అనుభవిస్తుంది. రోజు రోజుకి ప్రేమ పడే బాధ చూడలేకపోతున్నాను లక్ష్మి. రేపే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఈ ఇల్లు అమ్మడానికి కావలసిన సంతకాలు తీసుకొని వస్తాను. వాడు ఒప్పుకుంటారా అండి ఇల్లు అమ్మటానికి? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? వాడికి మన అందరికన్నా బాగా క్లారిటీ ఉంది. డబ్బు కన్నా మనుషులు, బంధాలు చాలా ఇంపార్టెంట్ అని. అవునండి. వాడు మనల్ని అర్థం చేసుకుంటాడు లక్ష్మి. నాకు ఆ నమ్మకం ఉంది. చూస్తూ చూస్తూ ఉన్న నెల సమయం కూడా గడిచిపోయింది. 40 లక్షల డబ్బులు నా పెద్ద కొడుకు ప్రేమ అరేంజ్ చేసుకున్నాడు అప్పు రూపంలో. కానీ వాటిని రిటర్న్ కట్టాలంటే భార్యాభర్తలు కలిసి కడితేనే అది పూర్తవుతుంది. కానీ అంజలి భర్తకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇంకో 10 రోజులు ఆపరేషన్ డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కదా ప్రేమ్. అరేంజ్ అయ్యాయా? మరేం చేద్దాం అనుకుంటున్నావు? మీ తమ్ముడితో మాట్లాడి డబ్బులు నువ్వు అరేంజ్ చేస్తావా లేదా నేను అరేంజ్ చేయాలా? నేనే మాట్లాడతాను. ఇవ్వాలే మాట్లాడి ఆ సంతకం ఏదో పెట్టించుకో. ఇంకా లేట్ చేయకు ప్రేమ్. హలో కార్తిక్. హలో అన్నా, బాగున్నావు అన్నా? నేను బానే ఉన్నానురా. బాబుకి ఎలా ఉందన్నా? బాబు కూడా బానే ఉన్నాడు. ఆపరేషన్ అయ్యిందన్నా? లేదురా, ఇంకో 10 days లో ఉంది. ఆపరేషన్ కి ఒక 40 lakhs ఖర్చు వస్తుంది. 45 లక్షలా? అంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి తెద్దామన్నా? అవునరా, కొడుకుని బతికించుకోవాలంటే అన్ని డబ్బులు పెట్టక తప్పట్లేదు. మరి ఎలా అన్నా అంత పెద్ద అమౌంట్? కార్తిక్, అది అన్నా అరేంజ్ అయ్యాయా లేదా అన్నా? ఆరా, మొత్తం డబ్బులు రెడీగానే ఉన్నాయరా, ప్రాబ్లం ఏం లేదు. అవునా, మంచిదన్నా. ఎక్కువ టెన్షన్ కాకు, మన బాబుకి ఏం కాదన్నా. ఆరా, ఉంటాను. చాలా మిస్ అవుతున్నానరా నిన్ను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నానన్నా. జాగ్రత్తగా ఉండు. అన్నా 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 ఆ, అంత అప్పు చేయడం అవసరమా అన్నా? ఇల్లు నమ్మేసి వచ్చిన డబ్బులతోటి ఆపరేషన్ చేద్దాము, మిగిలిన డబ్బులతోటి లోన్ కట్టేద్దాము. నాకేం మిగలదని ఆలోచించకన్నా. ముందు మన బాబు ప్రాణాలు మనకు ముఖ్యం. ఏమంటావన్నా? లేదురా, నేనేం అప్పు చేయలేదు. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సరే అన్నా, ఏదన్నా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేసి చెప్పన్నా. ఏం ఆలోచించకు.
ఉన్న మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక టర్మ్ ఇన్సూరెన్స్ని నమ్ముకొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు ప్రేమ్. వచ్చే ₹1,00,00,000తోని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని లెటర్ రాసి పెట్టాడు. రేయ్, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందిరా? ఇది తప్ప ఇంకో ఆప్షన్ ఇది కనిపించలేదు నాన్న. నేను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతోటి ఆపరేషన్ అవుతుంది. మిగతా డబ్బులు పిల్లలకి సరిపోతాయి నాన్న. ఇదే కరెక్ట్ వే అనిపించింది నాన్న. మరి మేము పిచ్చోళ్ళమర్రా? మా గురించి ఆలోచించవా? మరి ఏం చేయను నాన్న, అంజలితో నాకు అవ్వట్లేదు. మన ఇద్దరం కలిసి కష్టపడి సంపాదిస్తే అయిపోతుందని చెప్పాను. అప్పు ఇవ్వడానికి బయట చాలా మంది రెడీగా ఉన్నారు. కలిసి కష్టపడదామంటే నా మాట వినట్లేదు నాన్న. ఒక్కనే ఎలా చేయగలను నాన్న? ఇవాళ నీ భార్య పని అయిపోయిందిరా. తన వల్ల అయ్యింది ఇంకా చాలు. చెప్తా తన సంగతి. నానా 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 ఆ బాబుకి ఆపరేషన్ చేయాలంటే 45 lakhs దాకా అవుతుందంట. అంత అమౌంట్ మరి ఎలా కార్తీక్? ఏమో రేఖ, అన్నయ్య నాకు కాల్ చేసి బయట నుంచి అరేంజ్ చేసుకుంటా అని చెప్పిండు. కానీ 45 లక్షలు అంటే నాకు ఎలానో ఉంది రేఖ. కార్తీక్, అంత అమౌంట్ ఎవరు ఉత్తిగానే ఇవ్వరు. తప్పకుండా ఇంట్రెస్ట్కి తీసుకొని ఉంటాడు. అంత అమౌంట్ అప్పంటే బావకు కూడా కష్టమైతుండొచ్చు కదా. నేను కూడా అదే అనుకుంటున్నాను రేఖ. మీరు వెళ్ళి బావతోని మామయ్యతోని మాట్లాడి ఆ ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయించేసేయండి. చెయ్యొచ్చు రేఖ, కానీ వచ్చే డబ్బులతోటి ఆపరేషన్ చేసి ఇంటి లోన్ మాత్రమే క్లియర్ చేయొచ్చు రేఖ. లాస్ట్కి మనకేం మిగలదు. నీకు ఓకేనా? ఒక ప్రాణం కన్నా డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు కార్తీక్. దేవుడు మనకి సహకరిస్తే ఫ్యూచర్లో అదే ఇల్లు మళ్ళీ కొనుక్కుందాం. చిన్న ప్రాణం కార్తీక్, కళ్ళ ముందు ప్రాణాలకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. పాపం బావ అంత పెద్ద అమౌంట్ అరేంజ్ చేయడానికి ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో. అవును రేఖ, నిన్నటి నుంచి నాకు కూడా అదే బాధగా ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు కార్తీక్? వెళ్ళి మావయ్యతో మాట్లాడి ఆ ఇల్లు అమ్మేసి ఆపరేషన్కి అరేంజ్ చేయండి. ఇంకా లేట్ చేస్తే చాలా తప్పు. ఇప్పటి వరకు నువ్వేమంటావా అని ఆలోచించిన రేఖ. ఇంకా నువ్వే సపోర్ట్ ఇస్తే నాకేం భయం లేదు. అది మొత్తం అమ్మేసి మళ్ళీ మనం సంపాదించుకుందాం. అన్నయ్యని కలిసేసి వస్తా రేఖ మరి. సరే, జాగ్రత్త కార్తీక్. కార్తీక్ 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 అంజలి, 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 ఏమైందండి? ఎందుకు అంతలా అరుస్తున్నారు? నీ కోడలు ఈ ఇంటికి నిప్పి పెట్టడానికి తయారైందే. ఏం చేసిందండి? అంజలి, అంజలి, అనవసరంగా గొడవలైతే డాడీ. ఆ? ఏం గొడవరా? దేని గురించి మాట్లాడుతున్నారు? అంజలి, అంజలి, చెప్పండి మావయ్య. మీ అమ్మా నాన్నకు కాల్ చేసి ఈ ఇంటికి రమ్మని చెప్పు. లేదా మనమే మీ ఇంటికి వెళ్దాం. దేని గురించి మావయ్య? కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండని కోడలు మాకు అవసరం లేదని మంచి మర్యాదతోని మీ ఇంట్లో వాళ్ళకి నిన్ను అప్పజెప్పొస్తాము. అంటే ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తా అంటున్నారా? మరి ఇంకేం చేయాలి? నీ వల్ల నా కొడుకు చావడానికి కూడా రెడీ అయ్యాడు. సూసైడ్ చేసుకుంటే వచ్చే ఇన్సూరెన్స్ తోటి బాబుకి ఆపరేషన్ చేపిద్దామని బిల్డింగ్ పైకి వెళ్ళాడు దూకడానికి. అయ్యో, దానికి నన్ను అంటారేంటి మావయ్య? డబ్బులు అరేంజ్ చేసుకోలేదన్న టెన్షన్ అలా చేసుంటాడు. దానికి నన్ను అంటారేంటి? ఏందిరా ప్రేమ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావురా నువ్వు? కలిసి కష్టపడితే చేసిన అప్పును తీర్చుకుందాం అనుకున్నాడు ప్రేమ్. ఏదైనా చేసుకో, నేను పని చేయనని మొహం మీద చెప్తే వాడిది కూడా ఒక ప్రాణమే కదా అంజలి. ఒక్కడే అంత పెద్ద బాధ్యతను ఎలా తీసుకోగలుగుతాడు? మరి నేనెందుకు జాబ్ చేయాలి మావయ్య? మా ఇంట్లో వాళ్ళు నన్ను చాలా గారాబంగా పెంచారు. నన్నే కష్టంతో పెంచలేదు. అయినా నేను ఆడపిల్లని కనలేదు, మగపిల్లాన్ని కన్నాననే కదా మీ కోపం అంతా. అందుకే కదా ఈ నిందలన్నీ వేసి నాతో గొడవ పడుతున్నారు. ఇక్కడ విషయం మగపిల్లాడా ఆడపిల్ల అనేది కాదు, ఒక ప్రాణం గురించి మాట్లాడుతున్నా. ఈ ఇల్లు అమ్మకుండా ఆపరేషన్కి ప్లాన్ చేశాడు కదా, దానికి నీ సపోర్ట్ కావాలి. ఒక భార్యగా నీ వంతు ధైర్యాన్ని ఇవ్వాలి. అది ఇవ్వలేకపోయావు కాబట్టే వాడు సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. అంటే ప్రేమ అలా చేసినందుకు కారణం నేనే అంటారా మావయ్య? అవును, నీ వల్ల ఈ ఇల్లు మొత్తం నాశనం అయింది. హలో కార్తీక్, అక్క చెప్పండి. అర్జెంట్గా యశోద హాస్పిటల్కి వచ్చేసే కార్తీక్. రేఖకి పెయిన్స్ వస్తున్నాయి. అవునా? వస్తున్నానక్క, జాగ్రత్తగా అక్కడికి తీసుకొని వస్తారా?
లేకపోతే నేను అక్కడ రావాలా? ఆల్రెడీ అంబులెన్స్ కి కాల్ చేశాను కార్తీక్, 2 minutes లో వచ్చేస్తుంది. నువ్వు డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసాయి. ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, చూసుకుంటా. వస్తున్నానక్క. ఏం కాదు రేఖ, ఏం కాదు, అంబులెన్స్ వచ్చేస్తుంది. అన్న ఇక్కడన్నా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోండి.